రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ నిబంధనల్ని మార్చి 1వ తేదీ నుంచి అమలు చేస్తూ ఉన్నారు. కఠినమైనటువంటి నిబంధనలు వాహనదారుల ప్రాణాలను కాపాడటం కోసం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం విజయవాడ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ విభాగం రేయింబగళ్ళు దీనికోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేస్తూ ఉంది. దీనివల్ల ఈ కొత్త నిబంధనలు ఎలా అమలవుతున్నాయి, వినియోగదారుల నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వస్తుందని వివరించడానికి మన దగ్గర ఏడీసీపీ గారు ప్రసన్న కుమార్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ ఏంటి సార్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చినటువంటి నిబంధనలు విజయవాడ నగర ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్? రెస్పాన్స్ అది బాగానే ఉంది. కొంతమంది పెట్టుకునే వాళ్ళందరూ కూడా 1000 రూపాయలు చాలా అన్నది ఎక్కువ అన్నది. కొంతమంది విమర్శకులు అది సామాన్యుడి మీద భారం అని చెప్పి అంటున్నారు. ఈరోజు అసెంబ్లీలో కూడా చూసినట్టయితే హోమ్ మినిస్టర్ మేడం గారు కూడా చక్కగా స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 3500 మంది దగ్గర హెల్మెట్ లేకుండా ఉండటం వల్ల దుర్మరణం పాలవుతున్నారు. ఇవి ఆపడం కోసం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడము, అక్కడ సీసీ కెమెరాలు పెట్టడము, 24/7 ఖచ్చితంగా అక్కడ మా పోలీస్ సిబ్బందిని పెట్టి ప్రాణాలు కాపాడదాన్ని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అందరికీ కూడా కోరేది కూడా ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో సిపి గారు మన రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే అందరికీ ఎడ్యుకేట్ చేయాలి ముందు అని చెప్పి ఈ మార్చి 1 నుంచి ఫైన్లు ఎప్పుడైతే పెరుగుతాయి అన్నారో 1 మంత్ బిఫోర్ నుంచి కూడా అందరికీ బోర్డులు పెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రజలు నాకేం కాదు నన్నేం చేస్తారు అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అది దురదృష్టం. కాబట్టి మారాలి. ఎడ్యుకేట్ చేయడం కోసం కాలేజీల్లోనూ హై స్కూల్లోనూ పబ్లిక్లోనూ అన్ని చోట్ల కూడా మీటింగ్లు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సైన్ బోర్డ్స్ మీరు చూసారు, అన్నీ కూడా సెల్ఫీస్ ఇటువన్నీ కూడా పెట్టి హెల్మెట్ ఎంత ప్రాముఖ్యత కలది, దానివల్ల ఎన్ని ప్రాణాలు సేవ్ అవుతున్నాయి అన్నది. అలాగే డే టు డే హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయిన సంఘటనలు కూడా మేము అవేర్నెస్లో చెప్తున్నాం. అయినా దానివల్ల 80% వరకు విజయవాడ ప్రజలు రెస్పాండ్ అవ్వడం, హెల్మెట్లు పెట్టుకోవడం ముదావహం అండి. ఇంకా 20% కూడా చేయాల్సింది ఉంది. 1000 రూపాయలు భారం ఎక్కువ అని చెప్పి సిపి గారు ఇంకో పని చేయమన్నారు. కొంతకాలం పోని ఆపి వాళ్ళకి ఈ ప్రాణం విలువ ఎంత, కుటుంబానికి అతను ఎంత ముఖ్యం అన్నది తెలియజేయమని చెప్పారు. వాహనాలు హెల్మెట్ లేని వాళ్ళకి అవి చేయడము, ఓల్డ్ చలాన్ పెండింగ్ ఉన్నవి కూడా రియలైజేషన్ చేసి మనీ కట్టించడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. రెస్పాన్స్ అయితే బాగుందండి. ఆడవాళ్ళు కొంచెం పాటించట్లేదు ఎక్కువగా. మీరు చూడొచ్చు విజువల్స్ కూడా లేడీస్ అటువంటి వాళ్ళని కూడా ఆపడం జరుగుతుంది. కొంతమంది సర్టన్ పీపుల్ అండి వాళ్ళందరూ కూడా పాటించట్లేదు. అందరూ కూడా పాటించే విధంగా ఇది కంటిన్యూస్ ఎఫర్ట్, కానీ ఒకరోజు పెట్టడము ఒకరోజుతో ఆగడం జరగదు. కాబట్టి ప్రజల ప్రాణాలే మనకు ముఖ్యం అంటే దానికోసం ఈ ఎఫర్ట్. ఇప్పుడు 1వ తారీఖు నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం దేనికి ఎంతెంత జరిమానా విధించేటట్టు అవకాశం? అదే అండి, హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు అండి. పిలియన్ రైడర్కి లేకపోయినా కూడా 1000 రూపాయలు అండి. ట్రిపుల్ రైడింగ్ అయితే 1500 అండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ 1500 అండి. అగైనెస్ట్ ట్రాఫిక్ వచ్చినా కూడా అది 1000 రూపాయలు అండి. అలా హెవీ జరిమానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కనుక లేకుండా ఉన్నట్టు 4000 రూపాయలు. దీనికి కూడా చాలామందికి మేము ఎడ్యుకేట్ చేసేది మీ ద్వారా కూడా ఎంట్రీ చేసేది. చాలామంది రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారు. సామాన్య మానవుడు అన్నది మీరు ఒకటే గ్రహించాల్సింది, ఏ వాహనం కొనాలన్నా 1,50,000 రూపాయలు అండి. 1,50,000 రూపాయలు తీసుకుని ఒక వాహనం రోడ్డు మీదకి రావాలంటే వెంటనే ఏం చేయాలండి, దానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. అంటే సీ బుక్ కావాలి, తోలేవాడికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి ఖచ్చితంగా. అదేవిధంగా పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకుండా వాహనం కొనకూడదండి అసలు. అదేవిధంగా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడికి 1000 రూపాయలు 800 ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ వస్తుంది తన ప్రాణరక్షణ కోసం. అని ఇది తనకు కన్వీనియన్స్ కోసం, ఇది ప్రాణరక్షణ కోసం హెల్మెట్. సామాన్య మానవుడు అని ఎలా టెర్మినాలజీ ఇస్తున్నారో నాకు అది. సామాన్య మానవుడు ప్రాణం ఒకటే, కోటీశ్వరుడి ప్రాణం కూడా ఒకటేనండి. ప్రాణం అన్నది ఎవరిదైనా ప్రాణం విలువ సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు ఒకటే. అది గ్రహించమని మీ ద్వారా కోరుతున్నానండి. ఇంకోటి, విజయవాడ నగర ప్రజలకి నగరంలో హెల్మెట్ నిబంధన లేదు అనేటటువంటి అభిప్రాయం ఉంది. కొన్ని ఆ ప్రచారం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు నిజం? అదంతా ఫాల్స్, ఫేక్ అండి. మన ఏపీ హైకోర్టు కూడా దాన్ని ధృవీకరించి ఈ రకంగా లేకపోతే చర్యలు తీసుకోమని, అదేవిధంగా ఏదైతే హెల్మెట్ ఉందో దానికి హైక్ చేసి ఇవన్నీ కూడా ఇస్తుంటే ఎవరో ఒకటి క్రియేట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేసి మేము కూడా చూడడం మమ్మల్ని కూడా అదంతా అబద్ధం, నమ్మొద్దండి. అది ఏమన్నా వస్తే హైకోర్టు, అదేవిధంగా డిపార్ట్మెంట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తుంది. కానీ వేరే రకం, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో నిబంధనలకు సంబంధించి స్టేట్లో ఒక జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ప్రస్తావిస్తే సీఎం గారు దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని వెంటనే ఏం చేశారండి,
కన్సిడర్ చేసి మళ్ళీ రిపీల్ చేసి జీవో క్యాన్సిల్ చేశారు. అలా అందరికీ తెలుసుద్దండి. సీక్రెట్గా ఏదో ఒకటి వేసేసి సర్క్యులేట్ చేస్తే అందరూ కూడా అక్కర్లేదు అనుకుంటున్నారు. ఇది పొరపాటు అండి. హెల్మెట్ అన్నది ఒక్కరికే ఎగ్జామ్షన్ అండి. సర్దార్జీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృపాన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోక్కర్లేదు. అలాగే హీరింగ్ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా బైక్ డ్రైవ్ చేయకూడదు. కొంతమంది హీరింగ్ ఇంపేర్డ్ మాకు హెల్మెట్ ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పి కూడా నా దగ్గర రావడం జరిగింది. చట్టం పర్మిట్ చేయదు కాబట్టి అసలు వాళ్ళు డ్రైవ్ చేయడమే తప్పు. అలాగే పిలియన్ రైడర్గా ఉన్నా కూడా పెట్టుకోమని ఉంది కానీ పెట్టుకోవద్దని లేదండి. ఇవన్నీ కూడా చట్టాన్ని తెలుసుకోండి మీరందరూ. అదేవిధంగా మేము రేడియో ఎఫ్ఎం ద్వారా, రేడియో మిర్చి అన్ని రకాలుగా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్లీజ్ చట్టాన్ని గౌరవించండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. మీ కుటుంబానికి మీరు అండగా ఉండండి. మరి ఇంకొక ప్రధానమైన అంశం, ఈ 20 రోజుల్లో విజయవాడ నగర పరిధిలో, మీ పరిధిలో ఎలాంటి కేసులు ఎన్ని నమోదైనవి, ఎన్ని శిక్షకి మీరు రికమెండ్ చేశారు? శిక్ష కాదండి, ఇప్పుడు ఉన్నది కొంత ఎడ్యుకేట్ కూడా చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నది ప్రముఖంగా చేయడం జరుగుతుంది. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో మీరు చూసినట్టయితే 8వ తారీఖున లోక్ అదాలత్లోనే 262 కేసులు డిస్పోజల్ అయితే 26,20,000 రూపాయలు కాంపౌండింగ్ కలెక్ట్ చేయడం జరిగింది. నిన్న కూడా చూసినట్టయితే 42 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. రోజు కూడా తాగి వాహనాలు నడపకుండా ప్రాణాలకు హాని కలగకుండా ఉంటుంది అది చేస్తున్నాము. ఆటోలకు సంబంధించి కూడా యూనిఫామ్ లేకుండా ఫస్ట్ స్టెప్లో నో యూనిఫామ్ నో డ్రైవ్ అని చెప్పేసి వాటి మీద ఇన్ని రకాల చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేసి ఉంటున్నాయి. ఆ వాహనాలన్నీ కూడా విఎంసీ వారి సౌజన్యంతో అవన్నీ కూడా లిఫ్ట్ చేయడం జరుగుతుందండి. అన్నీ కూడా చేసి ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళటం కోసం, యాక్సిడెంట్లు జరగకుండా ఉండటం కోసం రాజశేఖర బాబు సారు సిపి సార్ ఉత్తర్వుల ప్రకారం ఈవెన్ ఇబ్రహీంపట్నం అన్ని చోట్ల కూడా నిమ్రా దగ్గర రీసెంట్గా చూసినట్టయితే ఎగెనెస్ట్గా వెళ్ళి హైవే క్రాస్ చేస్తుండే యాక్సిడెంట్లో ఒక మెడికో చనిపోయారు, ఇంకో మెడికో ఏమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇలాంటివన్నీ చూసి అక్కడ కూడా ఇంటర్వెన్షన్స్ పెట్టి ఆ యాక్సిడెంట్ ప్రోన్ కాకుండా చేయడానికి ఎలాగో అన్ని రకాలుగా కూడా ప్రొయాక్టివ్గా విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ వింగ్ అన్నది ముందుకు వెళ్తున్నామండి. ఇది మొత్తం మీద మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినటువంటి కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ముందుగా వాహనదారులను ఎడ్యుకేట్ చేయటం, ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారికి జరిమానా విధించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అయితే అన్ని రకాలుగా మనిషి ప్రాణం అన్నిటికంటే ముఖ్యమైనది, దాన్ని కాపాడటం కోసం ఈ చర్యలన్నీ చేపడుతున్నాం. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఏడీసీపీ ప్రసన్న కుమార్ గారు పేర్కొంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.